వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా మిడ్తూర్ మండలంలో వన మహోత్సవం. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలన్న ప్రజాప్రతినిధులు. దేవనకొండ మండలంలో అతివృష్టి వల్ల పంట నష్టం. రైతులను ఆదుకోవాలని సిపిఐ పార్టీ నేతల నిరసన. విజయనగరం జిల్లా గరుగుబిల్లి గ్రామంలో కరోనా నిర్ధారణ పరీక్షలు. సంతోషం వ్యక్తం చేసిన గ్రామ ప్రజలు. ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఆరోగ్యం మెరుగుపడాలని అభిమానులు పూజలు. బిస్మిల్లా బైతుల్ మాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు. అయోధ్యలో భవ్యమైన రామ మందిర నిర్మాణానికి భూమి పూజ. కాషాయ జెండా ఎగరవేసిన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ బీజేవైఎం ప్రెసిడెంట్ ఆకుల సాయి ప్రవీణ్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా వన మహోత్సవాన్ని కర్నూలు జిల్లా మిడ్తూర్ మండలం సుంకేసుల గ్రామంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టారు. రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తోగూరు ఆర్దర్, జిల్లా అటవీ శాఖ కన్వీనర్ రామకృష్ణ, డిపిఎఫ్ఓ ప్రసూన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, కాలుష్య రహిత సమాజం కోసం అందరూ మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారులు, వైఎస్ఆర్సీపీ రైతు విభాగం నాయకుడు వంగాల భరత్, వైఎస్ఆర్సీపీ నాయకులు తిమ్మాపురం నడిపి నాగన్న, మండల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. మొన్న ఈ మధ్య ఇక్కడ ఫస్ట్ వారి గ్రామం, ఎవరికైనా వారి గ్రామం అంటే అభిమానం ఉంటుంది, మండలం అంటే అభిమానం ఉంటుంది. కాబట్టి వారి గ్రామం నుంచే ఒక 3 కిలోమీటర్ల వరకు ఈ చెట్లు నాటే కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాము. చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు, సంతోషము. నా కాన్ఫిడెన్సే కదా, ఎక్కడ చేసినా కూడా మంచిదన్న. తర్వాత మీరు చెప్పింది కూడా చేస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. నిన్ననే ఈ కార్యక్రమం పెట్టుకున్నాము. కానీ మన బాగున్నటి చిరుజల్లులను మన పైన కురిపిస్తూ ఉన్నారు. చాలా ఆనందించదగ్గ విషయం, హర్షించదగ్గ విషయం. నేను డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కూడా ఒకసారి ఐబీ డైరెక్టర్గా ఉన్నటువంటి లక్ష్మీనారాయణ గారు, ఆయన అదే పనిగా వచ్చి మా ట్రైనింగ్ సెంటర్కి వచ్చి 1000-1100 మంది ఆ రోజు ఇచ్చాం, ఇంక్లూడింగ్ మీ. అట్లా ప్రతి సంవత్సరం ఇచ్చేటువంటి వాళ్ళు మన బ్లడ్ డొనేషన్. మొన్న కూడా మన యొక్క పోలీస్ అమరవీరుల దినోత్సవం రోజు కూడా నందికొట్కూరులో కూడా బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఈ ఏజ్లో కూడా నాకు అలాంటివన్నీ ఏం లేవు. మరీ ముఖ్యంగా ఈ చెట్లు నాట కార్యక్రమం ప్రజలకు ఎంతో ఉపయోగకరమైనటువంటి, ప్రజలకు దానివల్ల ఆక్సిజన్ వస్తుంది. ఇప్పుడు ఎక్కడైనా ఇక్కడ నుంచి మనం చూస్తే అక్కడ ఒక చెట్టు గుంపుగా ఉంటుంది. గ్రామం పైన ఉన్నటువంటి ప్రేమతో ఆయన కష్టపడి ఈరోజు ఒక డిఐజీ ర్యాంక్, పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక డిఐజీ ర్యాంకులో వారు ఇక్కడ మన ముందున్నారంటే మనమందరము చాలా గర్వించబడ్డ ఉద్యోగాల్లో ఉండాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ, నన్ను ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించి పిలిచినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఆరోగ్యం మెరుగుపడాలని కోరుకుంటూ అభిమానులు దుబ్బాకలో బిస్మిల్లా బైతుల్ మాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దుబ్బాక మున్సిపాలిటీ కోఆప్షన్ మెంబర్ ఖైరునిసా బేగం, బిస్మిల్లా బైతుల్ మాల్ ట్రస్ట్ అధ్యక్షులు చాందుమియా, జానో జాగో రాష్ట్ర కమిటీ సభ్యులు రవి, మత గురువులు అలీం వంషీర్, సాదక్ మరియు మైనార్టీ నేతలు బాబా, జమీల్తో పాటు 50 మంది వృద్ధులు, వితంతువులు ఈ ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం 50 మంది వృద్ధులు, వితంతువులకు ఒక్కొక్కరికి 200 రూపాయల చొప్పున పెన్షన్ పంపిణీ చేశారు. బిస్మిల్లా బైతుల్ మాల్ నుంచి ప్రతి నెల 5 తారీఖు మేము పెన్షన్ వృద్ధులకు, వితంతువులకు మేము పెన్షన్ ప్రతి నెల 200 రూపాయల చొప్పున 50 మందికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు మళ్ళా ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సార్ గారు ఆయన ఆరోగ్యం కుదురుకోవాలని మేము కూడా ఈ బిస్మిల్లా బైతుల్ మాల్ ట్రస్ట్ తరఫు నుంచి మేము అందరం వృద్ధులు, వితంతువులు అందరం కలిసి కట్టుగా మేము ప్రార్థన చేసినాము. మళ్ళీ మా ప్రజల్లోకి రావాలి, ఆరోగ్యం కుదురుకొని మంచిగా ఉండాలని మేము అందరం బిస్మిల్లా బైతుల్ మాల్ ట్రస్ట్ నుంచి మేము ప్రార్థన చేసినాము. మళ్ళీ మాలో కలిసిపోవాలని మేము కోరుకుంటున్నాం. ఆరోగ్యం కోసం బిస్మిల్లా బైతుల్ మాల్ నుంచి ప్రతి నెల 200 పెన్షన్ ఇస్తారు. వాళ్ళతో నేను దేవునికి అల్లాతో ప్రార్థిస్తున్నా ఏమనగా సారు మంచిగా ఆరోగ్యం ఉండాలి, మా ప్రజలలో మళ్ళీ మా సార్ రావాలని కోరుకుంటున్నాను. इस महीने में भी बिस्मिल्लाह बैतुल माल की जानिब से
गरीबों में 200 रुपये पेंशन तकसीम की गई है। तकसीम करने के बाद हमारे हज़दिल अज़ीज़ शख्सियत हमारे रुकन असम्बली रामलिंगा रेड्डी साहब की तबीयत के वास्ते जो है ना हम लोग सब मिलकर एकजहती के साथ दुआ की गई है कि उनकी अल्लाह तबारक व तआला उनकी तबीयत को दुरुस्त फरमा दें। और हरदिल अज़ीज़ शख्सियत हमारे कायद मुसलमानों के हमदर्द कायद रामलिंगा रेड्डी साहब की तबीयत दुरुस्त हो जाना, जल्द से जल्द हमारे दरमियान में आकर हमारे साथ जो है ना मिलजुल कर काम करने की, उन्हें ताकत देने की अल्लाह तबारक व तआला से हमने दुआ की है। और इसी तरह ये बिस्मिल्लाह बैतुल माल के जो अफराद हैं जो खिदमत अंजाम दे रहे हैं उनको मैं तहे दिल से शुक्रिया अदा भी करता हूँ। और ये कार खैर को और इसी तरह अंजाम देने की तौफीक अता फरमाने के लिए अल्लाह तबारक व तआला से दुआ भी करता हूँ। అనంతపురం జిల్లా కొత్త చెరువు మండల కేంద్రానికి చెందిన గూడ చెన్నకేశవులు కుమారుడు మోహన్ ప్రమాదవశాత్తు నాగిరెడ్డిపల్లి సమీపంలో రైలు కింద పడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ప్రైవేట్ సంస్థ బజాజ్ మోసాలు ఆగడం లేదు. బాధితులు లబోదిబోమంటున్నారు. బాధితులకు అండగా ఏఎస్ఎఫ్, ఆర్వీఎఫ్, జీవీఎఫ్, బీసీఎస్సీ మైనార్టీ విద్యార్థి యువజన సమైక్య ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. నంద్యాల గాంధీ చౌక్ వద్ద గల గాంధీ విగ్రహం ఎదుట అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ సమస్య పరిష్కారం అయ్యే వరకు నిర్విరామ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. వెంటనే బజాజ్ ఫైనాన్స్ సంస్థను శాశ్వతంగా మూసివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ధనంజయుడు, ఆర్వీఎఫ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు రాజు నాయుడు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి బజాజ్ ఫైనాన్స్ యొక్క సంస్థ యొక్క ఆగడాలను అరికట్టాలని కోరుతూ దశల వారీగా ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్థానిక నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి గాంధీ విగ్రహం ఎదుట ఈరోజు విద్యార్థి యువజన సంఘాలుగా ఏఐఎస్ఎఫ్, బీసీఎస్సీ మైనార్టీ విద్యార్థి యువజన సమైక్య, గిరిజన విద్యార్థి సమైక్య, రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా గత 20 రోజులుగా బజాజ్ ఫైనాన్స్ సంస్థలో వడ్డీల పేరుతో, చెక్ బౌన్స్ల పేరుతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం మాటవరం విధించినప్పటికీ కూడా వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఈరోజు లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఈరోజు ఫైనాన్స్ సంస్థను నడుపుకుంటూ కూడా ప్రజల రక్తాన్ని జరగల్లా సాగుతున్నారని చెప్పేసి అధికారులకు విన్నవించాం. డిపార్ట్మెంట్ కూడా తెలియజేశాం. కానీ ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం చాలా దారుణమని ఈరోజు విద్యార్థి యువజన సంఘాలుగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే నంద్యాలలో కరోనా వైరస్ విజృంభిస్తున్నటువంటి తరుణంలో నంద్యాలలో కొన్ని రకాల ఆంక్షల పేరుతో ఈరోజు లాక్డౌన్ కొనసాగుతున్నప్పటికీ కూడా ఆదివారాలు కూడా వదిలిపెట్టకుండా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఈరోజు బజాజ్ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ ఇష్టారాజ్యంగా పదుల సంఖ్యలో కస్టమర్లను పెట్టుకొని డబ్బులే ధ్యేయంగా ఈరోజు కరోనా వైరస్ వ్యాప్తికి నంద్యాల బజాజ్ ఫైనాన్స్ సంస్థ ఒక మూల కారణం అవుతుంది. అయినప్పటికీ కూడా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. కాబట్టి నంద్యాలలో ఉన్నటువంటి అధికారులకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తక్షణమే బజాజ్ ఫైనాన్స్ సంస్థ యొక్క అవినీతి అక్రమాల పైన, అదేవిధంగా చెక్ బౌన్స్ల పేరుతో, వడ్డీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నటువంటి అంశం పైన, అంతేకాకుండా 0% వస్తువులు ఇస్తామని చెప్పి ఈరోజు వేలాది రూపాయల డబ్బులు వసూలు చేస్తున్నటువంటి అంశం పైన తక్షణమే విచారణ చేపట్టాలా. కర్నూలు జిల్లాలో అదేవిధంగా నంద్యాలలో కూడా బజాజ్ ఫైనాన్స్ సంస్థను ఎత్తివేయాలా. ఎత్తివేసేంత వరకు కూడా మా పోరాటం కొనసాగిస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. సంగారెడ్డి జిల్లా పటాన్చూరులో గల అయ్యప్ప ఆలయంలో టీఆర్ఎస్ కార్మిక నాయకుడు నర్రా భిక్షపతి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి కుటుంబం కరోనా నుండి త్వరగా కోలుకోవాలని హరిహరపుత్ర అయ్యప్ప స్వామిని మనసారా కోరుకున్నట్లు తెలిపారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో అతివృష్టి వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, రైతాంగం పట్ల ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతూ మండల తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి వడ్డే రాజశేఖర్ ఆధ్వర్యంలో మోకాలపై నిలబడి సిపిఐ పార్టీ నేతలు నిరసన తెలిపారు. నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 20,000 రూపాయలు పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీటీసీ సభ్యులు ఎం నర్సారావు, సిపిఐ మండల సహాయ కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు, పట్టణ కార్యదర్శి ఎర్రగొట్టి శేఖర్లు పాల్గొన్నారు. నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలి. నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం వెంటనే అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం వెంటనే అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న నష్టపోయిన రైతులను వెంటనే ఇవ్వాలి. నష్టపోయిన రైతులకు ఎకరాకు 20,000 రూపాయల నష్టపరిహారం వెంటనే ఇవ్వాలి. నష్టపోయిన రైతుకు ఎకరాకు 20,000 రూపాయల నష్టపరిహారం వెంటనే భారత కమ్యూనిస్ట్ పార్టీ విజయనగరం జిల్లా మొరకముడిద మండలం గరుగుబెల్లి గ్రామంలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్స్, గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్స్ అందరూ పాల్గొన్నారు. గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించినందుకు గ్రామ ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేశారు.
ఇక్కడ పెట్టింది పవర్ అంటే ఎందుకు అక్కడ ఉంది ఇచ్చేసి ఇక్కడ బయట ఉంది బాధితుల కుటుంబం ఇది కోట్లాది హిందువుల చిరకాల స్వప్నం బీజేపీ అగ్రనేత అద్వానీ రథయాత్ర ఫలితంగా భవ్యమైన రామ మందిర నిర్మాణానికి భూమి పూజ ప్రధాని మోడీ చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ బీజేవైఎం ప్రెసిడెంట్ ఆకుల సాయి ప్రవీణ్ కాషాయ జెండా పట్టుకొని శ్రీరామ జయరామ జయరామ అంటూ రామమంత్రం జపించారు. హిందూ బంధువులు తమ తమ ఇళ్లపై కాషాయ జెండాలు ఎగరవేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పవన్, మురళి, రాజు, రంజిత్, రాఘవేందర్, సూరజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి పిలుపు మేరకు, జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారి పిలుపు మేరకు, నందీశ్వరరావు గారి పిలుపు మేరకు, అలాగే మన అమీన్పూర్ మున్సిపాలిటీ ఆదిల్ రవీందర్ ఆగారెడ్డి గారు, అలాగే జిల్లా మహిళా అధ్యక్షురాలు మాధురి ఆనంద్ గారు వాళ్ళ పిలుపు మేరకు ఈరోజు అయోధ్యలో భూమి పూజ కార్యక్రమము శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఇటుక శంకుస్థాపన అవ్వడం చాలా శుభదినం. అదేవిధంగా ఈ ఇన్ని సంవత్సరాలు 130 సంవత్సరాలైన చరిత్ర ఈరోజు నెరవేరబోతుంది. అలాగే మా జనరేషన్లో నాకు 30 సంవత్సరాలు నాకు ఇంత చూడను అని కూడా నాకు తెలియదు. అలాంటి నరేంద్ర మోడీ గారి పుణ్యాన ఈరోజు మాకు అదృష్టం దక్కింది. మరి అలాగే ఇంకొక 3 సంవత్సరాలలో గుడి కూడా పూర్తి అయిపోయినాక ప్రతి ఒక్క భారతీయుడు రామ మందిరాన్ని దర్శనం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆకుల సాయి శ్రవణ్, నా పేరు, అమీన్పూర్ మున్సిపాలిటీ బీజేపీ ప్రెసిడెంట్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై అన్ని శాఖల జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం కొండారెడ్డి బురుజు వద్ద ఉన్న పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ సందర్శించి స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ డాక్టర్ కె ఫకీరప్ప, జేసీ సంక్షేమం సయ్యద్ ఖాజా మొహిద్దీన్, కర్నూలు మున్సిపల్ కమిషనర్ డికే బాలాజీ, డిఆర్ఓ పుల్లయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లా వెదురుకుప్ప మండలం చింతలగుంట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గోవిందమ్మ తన భర్త సుబ్రహ్మణ్యంతో ఎస్ఆర్పురం మండలం డీకే మర్రిపల్లిలో ఓ ఇంటి ముందు కూర్చొని ఉండగా ట్రాక్టర్ ఢీకొట్టింది. కార్వేటి నగరం మండలం కత్తిరపల్లి గ్రామానికి చెందిన మధు అనే యువకుడు ట్రాక్టర్ డ్రైవింగ్ నేర్చుకునే క్రమంలో అదుపు తప్పి వారిని ఢీకొట్టాడు. ఈ సంఘటన గోవిందమ్మ అక్కడికక్కడ మృతి చెందగా 3 వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే కుమారుడు ఆశీష్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అయోధ్య నరేంద్ర మోడీ భూమి పూజ చేసిన సందర్భంగా యావత్ దేశ ప్రజల స్వప్నం నెరవేరుతున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. అయోధ్యలో రామమందిర నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి మద్దతుగా జమ్మికుంట పట్టణంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం జమ్మికుంట పట్టణ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వ హిందూ పరిషత్, విశ్వ హిందూ ఉత్సవ సమితి, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆవాల రాజిరెడ్డి, గుండా తిరుపతయ్య, ఆకుల రాజేందర్, జీడి మల్లేష్, నాయకులు ఎర్రబెల్లి సంపత్రావు, జునూతుల ఇంద్రారెడ్డి, గూడూరు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. आद्य ब्राह्मणः द्वितीय वारार्थे श्वेतावराह कल्पे वैवस्वतमनोन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोर् दक्षिणदिग्भागे श्रीशैलेशस्य ईशान्यमध्यप्रदेशे अस्मिन् वर्तमानेन व्यवहारिकचान्द्रमानेन श्री 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 शार्वरी नाम संवत्सरे दक्षिणायने श्रावणमासौ कृष्णपक्षौ वर्ष ऋतौ विधियादितौ सौम्यावासरे धनिष्ठा नक्षत्रे शोभोकरणे वसिष्ठायां शुभदिनौ इति महा अयोध्य भूमिपूजा मुहूर्त संदर्भे प्रधानमन्त्रिणः महापूजाञ्चकमदर्श्ये श्रीमान् श्रीमतः नरेन्द्र मोदी नामधेयस्य धर्मपत्नी समेतस्य सर्वादिष्टं समस्त हिन्दू देशानां परिकल्पसिद्ध्यर्थे मनोभीष्टफलसिद्ध्यर्थे अष्टैश्वर्यावृद्ध्यर्थे आयुरारोग्य मनोवाञ्छाफलसिद्ध्यर्थे समस्त रोगदोष पीडा निवारणार्थे इति महा अयोध्य राममन्दिर भूमिपूजा प्रारम्भ संदर्भे महासंकल्पान् च करिष्येत् समस्त देवाः श्रीमान् श्रीमतः गोत्रो वस्यमानस्य गोत्र अनुकूल गोत्रो वस्य राजरेड्डी नामधेयस्य वज्रम्मा नाम्नी वेंकटरामरेड्डी नामधेयस्य शिरीषा नाम्नी अजितेज नामधेयस्य अभितेज नामधेयस्य कृष्णारेड्डी नामधेयस्य सरिता नाम्नी युक्ति नामधेयस्य सागुरुम्भानां रेड्डिपाल गोत्रो वस्य विनोदलिंद्रारेड्डी नामधेयस्य सरस्वती नाम्नी सवरुपसुबान्धवानां श्रीमान् श्रीमतः गोत्रो वस्य असुर गोत्रो वस्य राजेन्द्र नामधेयस्य लक्ष्मी नाम्नी विद्या नामधेयस्य निवास नामधेयस्य माता मधुरम्मा नाम्नी सवरुम्भानां सुसाल गोत्रो वस्य गुंडा त्रिपति नामधेयस्य लपत्न्यस्य स्वराज्यलक्ष्मी नाम्नी सागुरुम्भानां गुंडकुल गोत्रो वस्य गुंडकुल गोत्रो वस्य लक्ष्मी नामधेयस्य ज्योति नामधेयस्य वेंकटेश्वर नामधेयस्य संतोषिनी नाम्नी सागुरुम्भानां मुद्रुल गोत्रो वस्य संपतराव नामधेयस्य स्वप्ना नाम्नी आदित्य नामधेयस्य अभिज्ञा नाम्नी सागुरुम्भानां गोत्र శ్రీరామచంద్రుడు 500 సంవత్సరాలు వారి గుడి కట్టడానికి నిరీక్షించిన తరుణంలో రామదూతగా నరేంద్ర మోడీ గారు వచ్చి రామమందిర నిర్మాణానికి ఆర్టికల్ జీవో పాస్ చేసి ఈరోజు భూమి పూజ చేయడం జరుగుతుంది. 1992 డిసెంబర్ 6వ తారీఖు నాడు విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, భాజపా కార్యకర్తలు, హిందూ భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని బాబ్రీ మసీదు కూల్చివేసి రామ మందిర నిర్మాణానికై పూనుకున్న సందర్భంలో ఆ కళ ఈ రోజు మనకు నెరవేరింది కనుక నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. కోట్లాది హిందువుల చిరకాల కోరిక నెరవేరుతున్నందుకు సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో బీజేపీ జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్ తన ఇంటిపై కాషాయ జెండా ఎగరవేశారు. అనంతరం శ్రీరామనామం జపిస్తూ హిందూ బంధువులు తమ ఇళ్లపై కాషాయ జెండాలు ఎగరవేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్, ప్రముఖ న్యాయవాది అంగడి బాలరాజు, దోసలి గోపాల్, వెంకట్రావు, పంతులు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కర్నూలు జిల్లా మిడ్తూర్ మండలంలో వన మహోత్సవం. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలన్న ప్రజాప్రతినిధులు. దేవనకొండ మండలంలో అతివృష్టి వల్ల పంట నష్టం. రైతులను ఆదుకోవాలని సిపిఐ పార్టీ నేతల నిరసన. విజయనగరం జిల్లా గరుగుబిల్లి గ్రామంలో కరోనా నిర్ధారణ పరీక్షలు. సంతోషం వ్యక్తం చేసిన గ్రామ ప్రజలు. ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఆరోగ్యం మెరుగుపడాలని అభిమానులు పూజలు. బిస్మిల్లా బైతుల్ మాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు. అయోధ్యలో భవ్యమైన రామ మందిర నిర్మాణానికి భూమి పూజ. కాషాయ జెండా ఎగరవేసిన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ బీజేవైఎం ప్రెసిడెంట్ ఆకుల సాయి ప్రవీణ్. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజేతం. నమస్కారం.